ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదం 124 గంటలు 8 ప్రాణాలు 11 బృందాలు 650 మంది సిబ్బంది. ఇవి హైలైట్స్. సో ఎస్ఎల్బిసి టనల్లో ఇప్పటికీ ఘటన జరిగి 124 గంటలు కావస్తోంది. 22వ తేదీ ఉదయాన్నే 7:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. టనల్ లోపల 14 కిలోమీటర్ల దూరంలో ఒక భారీ శబ్దంతో వాటర్ లీకేజ్ అయిపోయి మట్టి మొత్తం కూడా కూరుకుపోయింది. ఇప్పటికీ ఆ 30 అడుగుల లోతున్నటువంటి 30 అడుగులు వెడల్పునటువంటి ఆ సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో అది కాస్త దూరం వెళ్ళిపోయి ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళి చూస్తే కేవలం 15 నుంచి 20 అడుగులు మాత్రం పూర్తిగా మట్టి కొట్టుకుపోయింది. బురద నీరు ఉంది. కేవలం మనిషి నిల్చున్న దగ్గర నుంచి ఒక 2 ఫీట్ల గ్యాప్ మాత్రమే ఊపర్ రూఫ్ కనబడుతోంది. మిగిలినంతా కూడా మట్టితో కొట్టుకుపోయింది. సో 11 బృందాలు ప్రయత్నం చేస్తున్న ఏకంగా సబ్మెరైన్ టీం కూడా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. వీరంతా అన్వేషిస్తున్నారు, ఎలా బయటకు తీసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది. కన్వేయర్ బెల్ట్ కనుక అవైలబుల్ గా ఉన్నారు, పనిచేస్తూ ఉన్నా కాస్త మట్టిని కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నమే జరిగేది. కానీ కన్వేయర్ బెల్ట్ తెగిపోవడంతో అది కూడా కష్టతరంగా మారింది. 11 బృందాలు 650 మంది సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏకంగా ర్యాట్ హోల్ మైనర్స్ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఎంత కష్టతరమైనటువంటి పనిని కూడా చాలా ఈజీగా చేసేటువంటి ర్యాట్ హోల్ మైనర్స్ కూడా చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని పాకుతూ వెళ్ళిపోయి అక్కడ చూసేందుకు వెళ్ళేవారు కూడా చాలా చేతులు ఎత్తేసారు. తమకు ఏం తోచడం లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి ర్యాట్ హోల్ మైనర్స్ సంబంధించిన విజువల్స్ మీకు చూపిస్తాను నేను. ఒకసారి ర్యాట్ హోల్ మైనర్స్ లోపలికి వెళ్ళిపోయి వారంతా అక్కడ అన్వేషించి చివరిగా 15 మీటర్లు అక్కడ సంఘటన జరిగిన స్థలం నుంచి 15 మీటర్లు ఇక్కడ చూడండి, సంఘటన జరిగినటువంటి ప్రదేశం నుంచి ఒక 15 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడ విజువల్తో చివరిగా కనబడుతున్న కదా వ్యక్తి దాదాపుగా ఎడ్జ్కి వెళ్ళిపోయాడు, టిప్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఏం కనిపించడం లేదు. వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే ఊపిరి ఆడడం లేదు, ఊపిరి చలపడం లేదు, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సో 4 అడుగుల వెడల్పుతో చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని వెళ్ళిపోయేటువంటి ర్యాట్ మైనర్స్ కూడా ఇంతటి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు అక్కడ అంటే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా, కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇంతమంది సిబ్బంది వెళ్తున్నారు కానీ ఏం చేయాలో తోచడం లేదు. ముందుగా మట్టిని తొలగించాలి, ఆ లీకేజ్ వాటర్ డీవాటరింగ్ ఎప్పటికప్పుడు నిత్యం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అక్కడటువంటి 8 మందిని రక్షించాల్సి ఉంటుంది. రక్షించడం అంటే బై గాడ్స్ గ్రేస్ ఇంకా కూడా వాళ్ళు బతికుండాలనే ఆశతోనే ఉందాం, కానీ అక్కడ వాళ్ళు బ్రతికే ఛాన్స్ మాత్రం 0% అని చెప్తున్నారు. ఏకంగా 4 రోజులు 104 గంటలు కావస్తుంది, 5 రోజులు కొనసాగుతున్నాయి. వారు బ్రతికే ఛాన్స్ ఏమాత్రం కూడా లేదు. కానీ ఇంకా కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం, ఈ రోజైనా కనీసం వారు బయటపడాలని. కానీ వారు బ్రతికే ఛాన్స్ అయితే ఎటు చూసినా కనిపించడం లేదు. ర్యాట్ మైనర్సే ఏకంగా వెళ్ళిపోయి మాతో కాదు అని చేతులు ఎత్తేశారు. మరి ఏం చేస్తున్నా అర్థం కాని పరిస్థితి.